ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్ఫ్లో వస్తోంది. జూన్ 1 నుండి ఇప్పటి వరకు 84 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. మహారాష్ట్రలోని ప్రాజెక్టులు నిండడంతో ఇన్ఫ్లో భారీగా వస్తోందని, దానికి అనుగుణంగా ప్రాజెక్టు గేట్లు 39 ఎత్తి దిగువన 3 లక్షలకు పైగా గోదావరి నదిలోకి వరద నీటిని వదులుతున్నామని తెలిపారు ఎస్ఆర్ఎస్పీ ఈ చక్రపాణి. ఇక గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ చక్రపాణితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. శ్రీరామ్ సాగర్కు భారీ ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఇటు ఎగువన భారీ వర్షాలు కురవడంతో భారీ ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితి. నిజాం సాగర్ గేట్లు కూడా ఎత్తారు. అక్కడి నుంచి కూడా ఇటు భారీ ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఇటు 39 గేట్ల ద్వారా దాదాపు 3 లక్షలకు పైగా క్యూసెక్ల నీటిని గోదావరి నదిలోకి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో. మొత్తం ఫుల్ వాటర్ కూడా వెళ్తున్న పరిస్థితి. గోదావరి నది ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రాజెక్టు అధికారులు చెప్తున్న పరిస్థితి. ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఈ డాక్టర్ చక్రపాణి సార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత 2-3 రోజుల నుంచి కూడా ఇన్ఫ్లో బాగా వస్తున్న పరిస్థితి. ఎగువన ఇంకా వర్షాలు పడుతున్నాయి, ఎంత వస్తుంది ఇన్ఫ్లో? ఇప్పటివరకైతే మనకు రియలైజ్ అయింది మాత్రం 2,75,000 రియలైజ్ అయింది. అంత మొత్తంలో కూడా మనం గోదావరికి వదులుతున్నాము. తర్వాత కాలువల ద్వారా కూడా మనం ఒక 60,000 వరకు వదులుతున్నాము. అలాగే కూడా మనకు పైనుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇంకా కూడా పెరిగే అవకాశం ఉందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ఇంకా మనకి ఇక్కడ దాకా రాలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా ఇప్పుడు 275 నుంచి 3,50,000 వరకు కూడా అవుట్లోడ్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాము. దాన్ని బట్టి మనం కొంచెం కుషన్లో ఉంటే వచ్చిన వరదను మనం ఆపుకోగలుగుతాం అన్న ఉద్దేశంలో కొద్దిగా కిందికి పోదామని మా హైయర్ ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం 3,50,000 చేయటం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఈ మహారాష్ట్రలో కూడా ప్రాజెక్ట్ నిండే అంటున్నారు, బట్ వర్షాలు పడుతున్నాయి, ఎట్లా ఉంది ఇన్ఫర్మేషన్? వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారమే మేము చేస్తున్నాము. కాకపోతే మనకి ఇక్కడ రియలైజ్ అయిందని బట్టి మనం వదలాల్సి వస్తుంది అట్లా. కాకపోతే ఎందుకంటే కొన్ని చోట్ల పడ్డది కూడా ఇందుకు రాకపోయి ఉండొచ్చు. ఆ వర్షాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు రియలైజ్ అయిందని బట్టి మేము అవుట్ఫ్లోని కూడా మేము ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం అయితే ఎంత ఇన్ఫ్లో వస్తుంది? కాన్స్టెంట్లీ ఎంత ఉంచి ఎంత వదులుతున్నారు? ఇప్పుడు 275 వస్తుందండి. దాన్ని ఇప్పుడు 350 చేద్దామని మేము ఇప్పుడు అదే పనిలో ఉన్నాము. కాబట్టి కొద్దిగా మనకు కుషన్ ఉంటే వచ్చిన వరదను మనం ఆపుకోగలుగుతాం. ఇటు గోదావరి నది తీర ప్రాంత ప్రజలకు మీరు ఇచ్చేటువంటి అడ్వైజర్? ఆల్రెడీ మనం వారం రోజుల నుంచి కూడా మనం ఏ టైంలోనైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందన్న ఉద్దేశంలో ముందు నుంచి కూడా మనకు తీర ప్రాంత ప్రజలను, తర్వాత మన రెవెన్యూ యంత్రాంగం ద్వారా కావచ్చు, పోలీస్ యంత్రాంగం ద్వారా కావచ్చు, అందరికీ కూడా మనం ఇంటిమేట్ చేయడం అనేది మళ్ళీ కూడా మేము చెప్తూనే ఉన్నాం. ప్రతిసారి మెసేజ్ కూడా పెడుతున్నాం సోషల్ మీడియాలో. తర్వాత మనము తహసీల్దార్లకు కూడా మనం ఎప్పటికప్పుడు ఇస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమై వారి ప్రాణాలు కూడా వారికి జాగ్రత్త వహించుకొని గోదావరి తీరం వెంబడ కానీ, తర్వాత పశువులు మేపడానికి కానీ, గొర్రెలు మేపడానికి కానీ ఎవరు వెళ్ళవద్దని, మరి చేపలు పట్టేవాళ్ళు మరి ముఖ్యంగా వాళ్ళు ఎవరికి, ఎందుకంటే ఈ కొత్త వాటర్కు చేపలు ఎక్కువ వస్తున్న ఉద్దేశంలో వాళ్ళు పోతూ ఉంటారు. కానీ అది చేయకుండా వారి ప్రాణాలు కూడా వారు కాపాడుకోవాలని మీ ద్వారా మరొకసారి వినియోగించుకుంటున్నాను. ఈ ప్రాజెక్టు ఈ చక్రపాణి చెప్తా ఉంది. ఇటు ఓవరాల్గా అయితే ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో 2,75,000 పైగా ఇన్ఫ్లో వస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే 39 గేట్ల ద్వారా 3,50,000 యొక్క అవుట్ఫ్లో పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇంకా ఇన్ఫ్లో పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు కూడా ఎవరు లోనికి రావద్దు, అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్న పరిస్థితుంది. ఇది ఇక్కడ ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్9 న్యూస్, ఎస్ఆర్ఎస్పీ నుండి.